నెహెమ్యా గ్రంథాన్ని నెహెమ్యా వ్రాసాడని మనం అనుకుంటాం, కానీ నెహెమ్యా గ్రంథాన్ని ఎజ్రా వ్రాసాడు. అంతేనా? నెహెమ్యా గ్రంథాన్ని ఎజ్రా వ్రాసాడు. నెహెమ్యా దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించింది ఎజ్రా. సమాచారాన్ని ఆయన ఎదురు నుండి సేకరించి వ్రాసిన భక్తుడు ఎజ్రా. నెహెమ్యా గ్రంథంలోనికి మనం వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, మరియు సెకండ్ పాయింట్ నుంచి చదవండి. మరియు అతడు ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైనది. ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైనది. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమందుదురు. ఈ రోజు మన సబ్జెక్ట్ ఏంటంటే యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమందుదురు. దేవునిలో ఆనందిస్తే మనం బలమందుతామంట. మనకి ఏదైనా వ్యాధి బాధలు ఉండొచ్చు, ఆయా సమస్యలతో మనం ఉండొచ్చు. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమందుదురు. నాలో ఆనందించండి, మీరు బలమందుతారని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన సమస్యలను, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉండే ఆ అన్నింటినీ కూడా మనం ప్రక్కన పెట్టి దేవునిలో ఆనందించినట్లయితే ఆయన మనకు బలాన్ని ఇస్తారు అని సెలవిస్తూ ఉన్నారు. ఈ 8వ అధ్యాయము దేవుని ధర్మశాస్త్రాన్ని ఎజ్రా అనేకులకు బోధించుకున్న గురించి వ్రాయబడి ఉంటది. అలాగే పస్కా పండుగ గురించి వ్రాయబడి ఉంటది. అలాగే యూదులు వారు చేసిన పాపముల నుండి ఒప్పుకొనుట గురించి వ్రాయబడి ఉంటది 8వ అధ్యాయంలో. మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో లోకంలో ఉన్న మనము, లోకం వారితో కలిసి నివసిస్తున్న మనకు కూడా అనేకమైన పాపాలు మనం చేస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, ఈ రోజు ఆయనకు ప్రతిష్ఠిత దినము కాబట్టి ఈ దినము ఏం చేయాలి అని అంటే, దేవుని యొక్క మన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నట్లయితే ప్రతి పాపానికి దుఃఖితులై ఆయన సన్నిధిలో మొరపెట్టి ప్రాయశ్చిత్తపడి వాటిని దేవుని యందు విడిచిపెట్టినట్లయితే దేవుడు మనకు నూతన బలాన్ని ఇస్తానని సెలవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఉన్న ప్రతి పాపమును మనం విడిచిపెట్టాలి. మనం చేస్తున్న ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టాలి. మన నోటి ద్వారా చేస్తున్న పాపాన్ని కంటి ద్వారా, చెవుల ద్వారా, ఆయా విధములైన మాటల ద్వారా చేస్తాం. ఆ పాపాలన్నీ దేవుని సన్నిధిలో విడిచిపెట్టినట్లయితే అప్పుడు దేవుడు మనకు నూతన బలంను ఇస్తారు. అయితే ఈ రోజు దేవునికి ఏ దినం అంట? ప్రతిష్ఠితమైన దినము కాబట్టి ఈ దినాన్ని మనము పవిత్రంగా ఆచరించాలి, పరిశుద్ధంగా ఆచరించాలి. ఆయన నీ కొరకు, నా కొరకు సిలువలో తన ప్రాణం పెట్టి ఆ యొక్క మరణాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన శరీరమును, ఆయన రక్తంలో స్వీకరించే దినం కాబట్టి ఈ దినము మనం పరిశుద్ధంగా పాటించాలి, పవిత్రంగా ఆచరించాలి. కాబట్టి మనలో ఉన్న కల్మషాన్ని, అహంకారాన్ని, అసూయ పాపాన్ని, నానా విధములైన పాపాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో విడిచిపెట్టినట్లయితే ప్రభు అంటారు, నేను మీకు బలమునిస్తాను అని. ఈ వచనం అయితే చాలా చక్కగా ఉంటది, చాలా వినసొంపుగా ఉంటది. నెహెమ్యా భక్తుడు దగ్గర నుంచి తీసుకున్న సమాచారంలో ఎజ్రా రాసిన వచనం అయితే యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమందుదురు. ఈ వచనం అయితే చాలా బాగుంటుంది కదండి. దేవునిలో ఆనందించడం అంటే ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత కదా. అంతేనండి, దేవునిలో ఆనందించడం వేరు, ఈ లోకంలో నివసించడం వేరు. మనకు దేవుని నమ్ముకున్న వ్యక్తులకు మాత్రమే, ఆయన వాక్యానుసారంగా జీవించిన మనకు మాత్రమే అటువంటి ధన్యత తెలుస్తుంది. లోకం వారు అనుకోవచ్చు, కానీ మనమున్న ఆనందానికి, లోకంలో ఉన్న ఆనందానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అటువంటి ఆనందంలో ఉన్న మనము ఎంత గొప్ప ధన్యులం. కాబట్టి మనందరం కూడా అటువంటి ధన్యతలో ఇంకా ముందుకు సాగిపోవాలని అంటే మనకున్న దుఃఖాలను మనం విడిచిపెట్టాలి, మనతో ఉన్న పాపాలను మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టినట్లయితే ఆయన మనకు బలమునిస్తాను అని సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద నుండి బలాన్ని పొందిన వారు ఎలా ఉంటారో మనం చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 10వ వచనం. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినది అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలము తెచ్చుకుంటేవి కనుక నీవు సమస్యలేదు.
మొదటిగా ఆయన యొక్క బలం పొందిన వారు ఎలా ఉంటారంటే సమస్యలకు ఇందులు. దేవుని యొద్ద నుండి బలాన్ని పొందిన వారు సమస్యలకు ఇందులు. సమస్యల్లో పోవడం అంటే తెలుసా అందరికి? బలహీనంగా ఉన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారు. దేవుని యొద్ద నుండి బలాన్ని పొందుకునే వారికి ఆత్మీయ జీవితంలో బలహీనత అనేది ఉండదు. ఆత్మీయ జీవితంలో మన శరీరాన్ని, మన ఆత్మకు నిరుత్సాహం అనేది ఉండదు. మనం ఎప్పుడు కూడా బలాన్ని పొందుకుని ఉంటాం. మనలో అవిశ్వాసం చోటు చేసుకున్నట్లయితే, మనలో విశ్వాసం లేకపోయినట్లయితే మనము సమస్యల్ని పడిపోయే వారిగా ఉంటాం. ఇక్కడ చదివినట్లయితే, నీ దూర ప్రయాణం చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకోనలేదు. చాలా మంది చాలా విధాలైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు, చాలా సమస్యలను ముందు పెట్టి ప్రార్థిస్తూ ఉంటారు. కానీ చాలా మంది భక్తులకు అవిశ్వాసం ఉండదు. మనమైతే ఒకసారి అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాం. మన ముందు చాలా మంది భక్తులు ఉన్నారు, మనకంటే శ్రేష్ఠులు ఉన్నారు. వారందరినీ మనం గుర్తు చేసుకున్నట్లయితే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న వారే, కానీ వారికి ఏముండదు? అవిశ్వాసం ఉండదు. భక్తి విషయంలో నిశ్చయత కలిగి దేవుని యందు ముందుకు సాగిపోతూ ఉంటారు. మనం కూడా అట్టి రీతిగానే ఉన్నట్లయితే దేవునిలో మనం సమస్యలకు ఉంటాం. మనలో బలహీనత అనేది చోటు చేసుకున్నది. ఎటువంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం. అలా ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి? యెహోవా యందు ఆనందించాలి. యెహోవా యందు ఆనందించే వారు బలము పొందుదురు. కాబట్టి మనం కూడా సమస్యలుగా ఆయన యందు ఆనందించినట్లయితే ఆయన బలాన్ని పొందుకునే వారిగా మనం ఉంటాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్రికెట్ గేమ్ జరుగుతుంది కదా, అందరూ చూస్తారు కదా గేమ్. క్రికెట్ గేమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది చూస్తారు. అయితే క్రికెట్ గేమ్ చాలా మంది గేమ్ కి ఏం పెట్టుకుంటారు? బెట్టింగ్ పెట్టుకుంటూ ఉంటారు. ఫలానా టీం ఎవరికైతే వారి ఇష్టమైన టీం ఉంటుందో వారి తరఫున బెట్టింగ్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్ పెట్టుకున్నారంట, మీ టీం గెలుస్తుందో నా టీం గెలుస్తుందో అని. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ బెట్టింగ్ లోని ఆ ఇద్దరు వ్యక్తులను చూసి అలా కూర్చున్నాడంట. అతనికి కూడా ఒక టీం అంటే ఇష్టం, ఒక దాన్ని అతను సపోర్ట్ చేస్తున్నాడు. కానీ అతను అలా ఒక మూల కూర్చుని ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా తన కింద మీద పడిపోతున్నారు. ఎవరిది గెలుస్తుంది, ఎవరు గెలుస్తుందో. ఎవరికైనా ఉంటారు కదా అటువంటి ఇంట్రెస్ట్ తో చూసే వాళ్ళకి, ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి వారికి ఉంటది. అయితే ఏమైందనంటే ఆపోజిట్ టీం వాళ్ళకి, ఒక టీం కి స్కోరింగ్ ఎక్కువ పాయింట్స్ అయిందంట, ఒక టీం కి స్కోరింగ్ తక్కువ పాయింట్స్. ఒకరికి 2 మాత్రమే ఉంది, ఒకరికి 16 ఉంది. ఇంకా గేమ్ లో ఆడడానికి ఒక ఛాన్స్ మాత్రమే ఉంది. కానీ 16 ని క్రాస్ చేయగలననే నమ్మకం అతనికి ఉంటుందా? ఉండదు కదా. అతనైతే అనుకుంటున్నాడంట, నేను ఇంకా గెలను, నా పని అయిపోయింది, నా డబ్బులు పోయి అని అతను ఎంత నిరుత్సాహ పడిపోతున్నాడు. కానీ అక్కడ కూర్చుని అతను అంటున్నాడంట, మీరే గెలుస్తారు చూడండి అని. అయితే నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు అని అతని మీద తిరిగి గొడవడేసాడంట. ఈ ఎక్కువ స్కోరింగ్ ఉన్న అతను ఎంతో సంతోషపడిపోతున్నాడంట. అక్కడ కూర్చున్న అతను అలాగే సైలెంట్ గా కూర్చుని మీరే గెలుస్తారు చూడండి అంటే ఈయనకి కోపం వచ్చేసి నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు అనేసి ఆయన తిడుతూ ఉంటే, వాళ్ళు ఒక ఛాన్స్ ఉందంటాను కదా, వాళ్ళు గోల్ ఇగానే వెంటనే 16 దాటేసి స్కోర్ 24కి వెళ్ళిపోయిందంట. ఎలా వెళ్తుంది? 2 నుంచి 24 వెళ్ళిపోతే అక్కడ కూర్చున్న అతను అన్నాడంట, చెప్పాను కదా మీరే గెలుస్తారని, నువ్వు ఎంతో కింద మీద పడిపోతున్నావు, కానీ నాకు తెలుసు నువ్వే గెలుస్తావని, అందుకే నేను సైలెంట్ గా ఉన్నానని. అతను అంటున్నాడంట, మీకు ఎలా తెలిసింది నేను గెలుస్తానని? మీకు చాలా విశ్వాసం ఉందని. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము అనేకమైన బాధలు పడుతూ ఉంటాం, మనం నిందలు అనుభవిస్తూ ఉంటాం, అనేకమైన సమస్యలతో మనం ఉంటాం. కానీ ప్రభువు యేసుక్రీస్తు మనల్ని చూస్తారు. ఒకనొక దినం నీకు దీవెన వస్తుంది, ఒకనొక దినం నీకు ఆశీర్వాదం వస్తుంది, నువ్వు అలాగే ఉండవు, నువ్వు మారుతావు అని ప్రభువు చెప్తున్నారు. మనము అదే రీతిగా ఆ యొక్క క్రికెట్ మ్యాన్ ఎలా అయితే కింద మీద పడిపోయారో మనం కూడా మన జీవితంలో అలా పడిపోతూ ఉంటాం. అంతేనంటారా కదా? మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో అలా కింద మీద పడిపోతూ ఉంటాం. అలా పడిపోకుండా దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తానని సెలవిస్తూ ఉన్నారు. యెహోవా యందు బలం పొందిన వారు నూతన బలం పొందుతారు, అలాగే ఆయన యందు ఆనందించే వారు బలం పొందుతారు.
సొమ్మశిలకు ఎదురు. రెండవది చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, 202వ పేజీ. నా ప్రాణమా నీవు బలము పూని సాగు. రెండవదిగా ఏంటంటే ముందుకు సాగిపోతూ ఉంటారంట. ఆయనలో ఆనందించేవారు ముందుకు సాగిపోతూ ఉంటారు. వారు అక్కడే ఆగిపోరు. వారి జీవితం అలా సాగిపోతూ ఉంటది. ఏది కొదువ ఉండదు, ఏది లోటు ఉండదు. దేవునితో సహవాసం కలిగి ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది ఆ రుచి. దేవుడు సమృద్ధినిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా నీవు బలము పూని సాగుము అని ఉంటది న్యాయాధిపతుల గ్రంథంలో. మనము బలము పూని సాగిపోతూ ఉంటామంట. దేవునిలో ఉన్న మనము సాగిపోతూ ఉంటాం. మనలో ఆప్టింగ్ అనేది ఉండదు. ఎప్పుడు సాగిపోతాం అంటే దేవుని కార్యక్రమాలకి మనం హాజరవునప్పుడు మాత్రమే. దేవుని కార్యక్రమాలకి హాజరవుతున్నారా? మనం పెట్టే కార్యక్రమాలు ఉన్నాయి కదా, అవన్నింటిలో కూడా మనం పాలు పొందినట్లయితేనే దేవుడు మనల్ని సాగిపోయేలా చేస్తారు. మన జీవితంలో మనము సాగిపోతూ ఉండాలంటే, అలసట లేకుండా సొమ్మసిల్లికి పోకుండా ఉండాలంటే ఆయన పనిలో మనము ముందుకు సాగిపోవాలి. ముందుకు సాగినట్లయితేనే ఆయన మనల్ని ముందుకు సాగిపోయేలా చేస్తారు. మూడవది చూద్దాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అందుకొకడు ఇచ్చగొప్ప మాటలు చెప్పి నిరంతర నటించు వారికి వసపరుచుకొని మొక్కుకున్నారు. అయితే నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేవారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. చాలండి. మూడవది ఏంటంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. దేవునిలో బలమొందిన వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని కొరకు ఆశ్చర్య కార్యాలు చేస్తారు. దేవుని కొరకు అద్భుత కార్యాలు చేస్తారు. దేవునిలో బలం పొందిన వారు మాత్రమే. దేవునిలో బలం పొందిన వారు ఆయన కొరకు గొప్ప కార్యాలు చేస్తారట. గొప్ప కార్యాలు చేసే వారిగా మనం ఉండాలి. ఈ దినాల్లో మనం అప్పుడే నూతన సంవత్సరం స్టార్ట్ అయింది కదా. 2వ మాసంలోనికి వచ్చేసాం, 2వ నెలలోనికి వచ్చేసాం. మొదటి వారం ప్రభు వల్ల తీసుకుంటున్నాం. దినములు అయిపోతున్నాయి కానీ మనలో ఏం లేదు, మార్పు లేదు. మనం ఏం చేయాలి? గొప్ప కార్యాలు చేయాలి. ఆయనలో వాడబడాలి. ఆయనలో ప్రతి కార్యాన్ని చిత్తశుద్ధితో నెరవేర్చాలి. ప్రతి ఒక్క తలంపును, ప్రతి ఒక్క ఆలోచనను ప్రభువా నీ చిత్తానుసారంగా ఉంచి ప్రభు అని ఆయనలో ఇంకను ఫలించి అభివృద్ధి పొందే జీవితం మనకు ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. వాక్యాలు చెప్తాం కానీ పాటించాం. కానీ ప్రభు సన్నిధిలో ఒక రోజు కాదు, రేపు 1 గంట మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా సమయాన్ని పాటించి ఆ కార్యక్రమాన్ని చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరి సమయంలో వారు వచ్చి చేస్తారని నమ్ముతున్నాను. దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తారు. ఎవరు? దేవునిలో బలమొందిన వారు. దేవునిలో బలమొందిన వారు ఆయన కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక తలంపును పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్దేశంను ఆయన కొరకు పెట్టుకోవాలి. ప్రభువా నేను ఈ సంవత్సరం ఇలా చేస్తాను, ప్రభువా ఈ సంవత్సరం ఈ వ్యక్తికి సువార్త చెప్తానని ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద రాసుకుని ప్రతిరోజు కూడా దానికోసం మొరపెట్టినట్లయితే దేవుడు ఆ కార్యాన్ని సఫలపరుస్తారు. ఆమెనని ముద్రను వేస్తారు. ఆమెనంటే ఏంటి? అలా జరుగును గాక. కాబట్టి దేవుని యందు మనము ప్రతి ఒక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుని యందు మనము ఒక ఆశను కలిగి ఉండాలి. దేవుని యందు మనము ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గొప్ప కార్యాలు చేయగలిగే స్థితిలో ఉండాలంటే ప్రభువులో ఆనందించాలి. యెహోవా యందు ఆనందించేవారు బలమొందుదురు. బలమొందిన వారు ఎలా ఉండాలి? సొమ్మసిల్లకు ఉండాలి. ఎటు తొట్టులకోకూడదు. తరువాత ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. తరువాత దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే వారిగా మనం ఉండాలి. అటువంటి స్థితిలో దేవుడు నిన్ను నన్ను ఉంచును గాక. ఆమేన్.